కేంద్రం ప్రవేశపెట్టింది కుర్చీ బచావో బడ్జెట్ అన్నారు సీఎం రేవంత్. అయితే తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై సీఎం ఎదురుదాడి చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది. కేవలం క్విడ్ ప్రోకో మీరు మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. కుర్చీ లాలూచిలో, ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది. ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు, మా ప్రభుత్వం ఊరుకోదు. ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చేయలేదు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద ఎదురుదాడి చేయడానికి రాజకీయం చేస్తున్నాడు తప్పితే, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 100 రోజులు గడిచింది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దేశానికి సంబంధించిన బడ్జెట్, ఒక రాష్ట్రానికి పరిమితమైన బడ్జెట్ కాదు. వివక్ష అనే మాట అంటే పేదలకు మేలు చేస్తే వివక్ష అవుతుందా? రైతులకు ఇవాళ మేలు జరిగితే అది వివక్షగా భావిస్తారా? పూర్తిగా రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తప్పితే ఆ పసలేని కుర్చీ కోసం అంటే మీరు కుర్చీ కోసం తాపత్రయపడి అమలుకు నోచుకొని అలవిగాని హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నది మీరు. ఇవాళ ఖచ్చితంగా ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రులు, ఇవాళ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం.